సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలు తీసుకొని అసెంబ్లీకి వచ్చారు. రీసెంట్ గా కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా 11వ తారీఖు ఉదయం 11 గంటలకి మీ ఎమ్మెల్యేలు 11 మందితో దమ్ముంటే అసెంబ్లీకి రండి అని చెప్పి సవాల్ విసిరితే ఆ సవాల్ని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు. మీరేమంటారు ఒక ప్రజానికంగా ఆయన అసెంబ్లీకి రావడం మీద? ఇప్పుడు ఇవాళ అసెంబ్లీకి రావడానికి కారణం ఏంటంటే ఆయన ప్రజా సమస్యల మీద రాలా, హాజరించుకోవాలి. మళ్ళీ ఆ 11 మందికి శాలరీలు నెలకు 2 లక్షలు 3 లక్షలు ఒక్కొక్కరికి వస్తాయి. వాటిని మళ్ళీ మనం ఎలా తీసుకోవాలి, ఆ హాజరించుకోవడానికి వచ్చాడు. కానీ లేకపోతే ఇప్పుడు ఇవాళ కనుక రాకపోతే వీళ్ళే సస్పెండ్ చేయడం ఏదో చేస్తారు. ఆ 11 మంది వాళ్ళని రద్దు చేసేయడం ఏదో చేస్తారు. ఇవాళ కాకపోయినా రేపైనా ఎప్పుడైనా ఈ అసెంబ్లీకి కనుక రాకపోతే రద్దు చేసేస్తారు. అందుకని ఏదో ఊరిని హాజరించాము, వచ్చాము, వెళ్ళాము. ఈ 11వ తారీఖు 11 గంటలకు వచ్చి 11 నిమిషాలు మాట్లాడటం కూడా లేదు. ఊరిని ఏదో అరిశారు, వెళ్ళారు. ఏదైనా ఆయన కరెక్ట్ గా ప్రజా సమస్యల మీద మాట్లాడాలి అనుకుంటే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో ఉండి ఆ 11 మంది కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ఊరిని ఏదో వచ్చాము, వెళ్ళిపోయాము, హాజరించుకున్నాం. అంతగా తప్పితే ఆయన చేయగలిగేది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చి గవర్నర్ గారి ప్రసంగాన్ని వాకౌట్ చేస్తూ వ్యతిరేకిస్తూ 11 నిమిషాల్లోనే వెళ్ళిపోయారు. 10 గంటలకు వచ్చి 10 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే సభా మర్యాదలు పాటించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రవర్తించడం అనేది ఎంతవరకు కరెక్ట్, మీరేమంటారు? అసలు ఆయనకి రాజ్యాంగం అంటేనే గౌరవం లేదు. అసలు సభాపతులన్నా, లేకపోతే ఒక మంత్రులన్నా, లేకపోతే ఒక సీఎం అన్నా కానీ ఎవరినైనా ఆఖరికి పోలీస్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఎవరైనా ఏ ఎమ్మెల్యేనో లేకపోతే వాళ్ళని కూడా ఆడు వీడు ఇంకొకటి అది ఇది అని చెప్పి ఆయన ఆ రకంగా ఆ భాషలో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఈ ప్రజాప్రతినిధులన్నా, లేకపోతే ఈ డిపార్ట్మెంట్లన్నా, ఏదన్నా కానీ, రాష్ట్ర ప్రజలన్నా కానీ ఏ మాత్రం గౌరవం లేదు. ఆయన మళ్ళీ ఏంటంటే నేనేదో మళ్ళీ వస్తాను అని చెప్పి ప్రజల్ని బెదిరిస్తున్నాడు. ఇలా గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా తప్పు అనే విధంగా మాట్లాడతారు. మరి అటువంటి వ్యక్తులు మళ్ళీ గెలిపించాలంటారా? అసలు మళ్ళీ వీళ్ళు పోటీ చేస్తే కనీసం గెలిపోయినా వస్తుంది అంటారా? వాళ్ళకి మినిమం ఓట్లైనా పడతాయా? అసలు రాజ్యాంగం మీద గౌరవం లేని వాళ్ళకి ప్రజలంటే ఇప్పుడు ఇవాళ అసెంబ్లీకి వచ్చారు, ఇవాళ అసెంబ్లీకి వచ్చి ప్రజల మీద గౌరవం లేకుండా అసలు ప్రజల సమస్యల మీద మాట్లాడితేనే కదా ఆయన గౌరవం పెరిగేది. అసలు ప్రజా సమస్యల మీదే మాట్లాడలేదు. మాట్లాడినాన్ని ప్రజలు మొత్తం, రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ అసెంబ్లీలో ఇవాళ ఏం జరుగుతుంది, ఇవాళ ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు అని చెప్పి మొత్తం అంతా రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఆయన ప్రజల మీద గౌరవం లేదు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషిని, ప్రజాపక్షపాతిని, ప్రజా సమస్యల మీద పోరాడతాను, పాదయాత్రలు చేస్తానంటారు కదా. మరి ఆ ప్రజా సమస్యల్ని అసెంబ్లీలోకి వచ్చి ఎందుకు ప్రస్తావించకుండా బయటికి వెళ్ళిపోతున్నారు ఆయన? అసలు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉండి ఆయన చేసింది ఏంటి? మద్యం కుంభకోణంలో లక్షల కోట్లు దోసేశాడు, భూ కుంభకోణాలు చేశాడు, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, అన్ని మైనింగ్ మాఫియా, ఇంకా లడ్డూ కల్తీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరైనా స్వాముల్ని మనం గౌరవించే దేనికి మనం గుళ్ళని గౌరవించుకుంటాం, మన స్వాముల్ని మనం భక్తితో పూజించుకుంటాం. అలాంటి వాడు 234 కోట్ల రూపాయలు అవినీతి చేసి దాంట్లో ఆ లడ్డు ప్రసాదంలో ప్రజల్ని మోసం చేసి కనీసం ఆ లడ్డు ఒక్కొక్క లడ్డు ఏదన్నా 4-3 తిన్నా గానీ కనీసం ఒక 20 కోట్ల మంది ప్రజలు ఏదైనా కానీ దేశం మొత్తం మీద 20 కోట్ల మంది తిన్నారు. ఆ లడ్డూలో అంతా అపవిత్రం చేసి దాన్ని మహాపాపం చేసి దాన్ని జనాల చేత ఇచ్చేయించేస్తాడు. స్పీకర్ గారు ఇండియాలో ఒక రూల్ వచ్చింది కాబట్టి అది ఆ స్పీకర్ గారు కంపల్సరీ అమలు చేయాలని ఒక ప్రతిపాదన చేసినందున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు తప్పితే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవార్థం ఆయన వచ్చినట్టు కాదు, వెళ్ళినట్టు కాదు. అగౌరవంగా వచ్చి కూడా కరెక్ట్ గా 11 నిమిషాలే ఉండి గవర్నర్ ప్రసంగాన్ని కూడా పూర్తిగా వినకుండా ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా గెలిపించి 11 మందిని గెలిపించినందుకు ఆ గౌరవం కూడా కాపాడుకోలేని పరిస్థితిలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కరెక్ట్ గా 11 నిమిషాలే ఉండి వెళ్ళిపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎన్నో సమస్యలు, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకొని ఏదన్నా డెవలప్మెంట్ కో ఇంకో దానికో సూచనలు ఇవ్వటం, సలహాలు ఇవ్వటం ఇచ్చుంటే చాలా గౌరవంగా ఉండేది. 5 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి చాలా అపహాస్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు అన్నారు. పోనీ వచ్చారు,
11 నిమిషాలే ఉన్నారు. అసలు ఏం చేశారు? ఆయన చేసిన దాని మీద కానీ మళ్ళీ వెంటనే గవర్నర్ గారి ప్రసంగం వాకౌట్ చేసి వెళ్ళిపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆయన భారత రాజ్యాంగాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కానీ గౌరవప్రదంగా చూసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి టీం లేదండి. వారు వచ్చారు అంటే వైసీపీ కార్యకర్తలు ఊరేగింపులు, ట్రాఫిక్ ఆపడాలు, వాళ్ళ కేడర్లో ఉన్న ఎవరో ఒకరు చనిపోవడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళినందుకు మంచి జరిగేదంటూ ఏదీ కనిపించట్లేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఆయన సరైన సబ్జెక్టు మీద బయటకు వచ్చిన దాఖలాయే లేదు. ఏ దాఖలా ఉన్నా కూడా జోగి రమేష్, రాంబాబు గారు గతంలో వాళ్ళు ఇన్ని రకాలుగా అరాచకాలు చేశారు, ఇన్ని రకాలుగా అవమానాలు పరిచారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా వెళ్ళిన జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళడం, రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని భయంకరంగా తిట్టినందుకు రాంబాబు గారి ఇంటికి వెళ్ళడం, ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా చాలా దారుణంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. వారు కూడా విజ్ఞతతో వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పనులే చేయాలని నేను సూచిస్తున్నా వారికి. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒక్కసారి వచ్చారు, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి వచ్చారు. మళ్ళీ తర్వాత ఈ రోజే రావడం, మళ్ళీ ఎప్పుడు వస్తారంటారు అసెంబ్లీకి? ఇక ఆయన విజ్ఞతకి వదిలేయాలి తప్పితే ఎప్పుడు వస్తా అనేది చెప్పలేమండి. ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే వ్యవహారం శైలి లేదు ఆయన దగ్గర. ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలనే ఆలోచన కూడా కలగట్లేదు. ఆయన వెనకాల ఉన్న వాళ్ళు కూడా చెప్పే పరిస్థితులు లేరు. ఈయన చెప్పినా ఈయన పరిస్థితి ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల పక్షాన పోరాడతాను, ప్రజా సమస్యల మీద గొంతిప్పుతాను, పాదయాత్రలు చేస్తాను అంటారు కదా. మరి ఆ సమస్యలు అసెంబ్లీలోకి వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయే బదులు అక్కడ ప్రశ్నించవచ్చు కదా, అక్కడ మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడడం లేదంటారు? ఆయన ప్రజలు ఇచ్చిన 11 సీట్లు కూడా గౌరవప్రదంగా కాపాడుకునే పరిస్థితిలో లేరండి. నెక్స్ట్ ఎలక్షన్ కి ఆ 11 కూడా తెచ్చుకునే పరిస్థితిలో వాళ్ళే ప్రవర్తించట్లేదు. మరి గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు కదా. ఇటువంటి నాయకులు మళ్ళీ గెలిపించాలంటారా? అవసరం అంటారా? అసలు కనీసం గవర్నర్ గారికి కూడా ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకి ఒక మర్యాదపూర్వకంగా ఉండలేకపోవడం అనేది అది ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఆలోచించుకుంటారండి. నెక్స్ట్ ఈ 11 మంది గెలుస్తారా, లేకపోతే ఇందులో కూడా ఎంతమంది గెలుస్తారా, ఎంతమంది ఆగిపోతారు అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలండి. మనం వచ్చారు కానీ వచ్చినా ఉపయోగం లేదు కదా. అక్కడ వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడి, లేకపోతే కూటమి ప్రభుత్వం చేసే ఏమన్నా తప్పుల్ని ఎండగట్టితే బాగుండేది. కానీ వచ్చి ఏదో ఫార్మాలిటీకి వచ్చి ఒక 11 నిమిషాలు, వాళ్ళ 11 నెంబర్ వచ్చి వచ్చిందేమో, ఆ నెంబర్ ఆ 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఏంటి? వాళ్ళ నియోజకవర్గాల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సమస్యల్ని మనం అసెంబ్లీలో చెప్పుంటే అందరికీ ఉపయోగం ఉండేది. అసలు వాళ్ళు దేని గురించి మాట్లాడలేదు. లడ్డు విషయంలో తప్పు జరిగిందని వాళ్ళ సుబ్బారెడ్డి గారు చెప్పారు. ఆ విషయం మీద మాట్లాడి కనీసం క్షమాపణ కోరడం ఇంకోటో చేసి ఉంటే పద్ధతిగా ఉండేది. అసలు దాన్ని బయట ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. అదేదో అసెంబ్లీలో మాట్లాడితే బాగుండేది కదా. ఏమన్నా అడిగితే మాకు మైక్ ఇవ్వరు, మాకు టైం ఇవ్వరు అంటారు. చంద్రబాబు గారు అంత ముందు ఉన్నప్పుడు మైక్ ఇవ్వలేదు. ఓపికగా ఆయన గారు ఉండి చిన్నగా మైక్ ఇచ్చేదాకా ఓపిక బట్టి కొద్దిసేపే మైక్ ఇచ్చినా కొద్దిసేపు కూడా మాట్లాడారు సమస్యల మీద. అదే విధంగా అధికారంలో లేనప్పుడు, అది కూడా 11 సీట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం టైం తక్కువ ఇచ్చినప్పుడు ఆ తక్కువ టైంలో సమస్యలు మాట్లాడాలి. అంతేగాని సమస్యలు భయపడి, వాళ్ళు చేసిన తప్పులు బయటపడితే భయపడి వీళ్ళు పారిపోయినట్టు 11 నిమిషాలే ఉండడం చాలా బాగాలేదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలతో వచ్చి గవర్నర్ గారి ప్రసంగం జరుగుతుండగానే ఆయన వాకౌట్ చేసి లేచి దానికి వ్యతిరేకత తెలియజేయడం జరిగింది. తర్వాత 11 నిమిషాల్లోనే వెళ్ళిపోవడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగానికి వ్యతిరేకించడానికి ఇంకా రావడం అవసరం అంటారా? అంటే 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం అంత అవసరం అంటారా? రావడం ఎందుకు? ఉమ్మడి అసెంబ్లీలో అంతకు ముందు చూసినా సరే, లేకపోతే మొన్న మధ్య చూసినా సరే, ఎప్పుడైనా సరే అసెంబ్లీలో గవర్నర్ తీర్మానం అయిపోయాక దాంట్లో మొత్తం తప్పులు ఉందనో ఇంకోటి ఉందనో అది మొత్తం విన్న తర్వాత ఓపికగా విని దాంట్లో మాకు మాట్లాడడానికి అవకాశం లేదనో ఆ ఇచ్చిన 2 నిమిషాల్లో అప్పుడు వాకౌట్ చేయడం పద్ధతి ఎప్పుడైనా సరే. అంతేగాని అసలు ముందు వినకొండే, ఏమీ తెలుసుకోకుండే వాళ్ళు గవర్నర్ ఏం చెబుతున్నారో వినకుండా గవర్నర్ గారు ఇలా ముందే వెళ్ళిపోవడం అనేది అసలు ఏమాత్రం బాగాలేదు. అది మరి వాళ్ళకి ఇచ్చే సలహాలు ఇచ్చే వాళ్ళైనా సరే కనీసం ఇట్లా విని ఇలా చేయండి అని చెబితే బాగుండేదేమో. వాళ్ళకి ఎవరు కరెక్ట్ సలహాలు కూడా ఇవ్వట్లేదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూ కల్తీ విషయం మీదే కానీ, లిక్కర్ స్కామ్ గురించే కానీ, లేదంటే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు డెవలప్మెంట్ విషయంలో ఉన్నాయి కానీ, ఇలా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు, లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి పబ్లిక్ లో మాట్లాడుతున్నారు. మరి అవే సమస్యలు అసెంబ్లీ సాక్షి ఎందుకు మాట్లాడడం లేదంటారు? అసెంబ్లీకి ఇలా వచ్చి అలా ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటారు? అసెంబ్లీలో మాట్లాడితే నిజాలు బయటపడతాయి, వాటికి కరెక్ట్గా ప్రభుత్వం సమాధానం చెప్పిద్ది. అసెంబ్లీలో ఏదైనా ఒక ఇష్యూని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఎవరు కరెక్ట్ అనేది జనాలు తెలిసిపోద్ది. జనాలు తెలిసిపోవడం జగన్ గారికి ఇష్టం లేదు.
ఆయన గారికి ఎంతసేపటికి ఏంటంటే ప్రతిదీ పబ్లిసిటీ స్టంట్ చేయాలి. వాళ్ళ సొంత పేపర్ ఉంది, సొంత ఛానల్ ఉంది, దాంట్లో ప్రతి కూడా ఏదో మాట్లాడామా, హైరానా చేసామా, గోల చేసామా, వాళ్ళని తిట్టామా, వీళ్ళని తిట్టామా, తిట్టే వాళ్ళని కనీసం కన్నీయడం ఉండదు. సరే మా ఓడి ఇట్లా చేశాడు పొరపాటు అని చెప్పి ఒక మాట చేయడం ఉండదు. లేదా లడ్డు విషయం కానీ ఏదైనా సరే తప్పుని తప్పు అని చెప్పడం వాళ్ళకి రావట్లేదు. తప్పుని తప్పు అని చెప్పినప్పుడే అది జనాల దృష్టిలో ఆకట్టుకుంటారు, అది బాగుంటది. అంతే కదండి. ఇప్పుడు ప్రజా సమస్యల మీద వచ్చేవాళ్ళు అయితే గనక వచ్చి కూర్చొని సభాధ్యక్ష గౌరవాన్ని కాపాడి ఉండి ఆయన ప్రసంగాన్ని విని అయిపోయాక ఆయన సమయం ఇస్తారు, అధికార పక్షం మాట్లాడతారు. మీకు ఒకవేళ మా సమస్యలు ఏమైనా, మా ప్రజలు మేము ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నాము, గవర్నమెంట్ మాకు ఏదైనా చేయలేదన్నప్పుడు ప్రతిపక్షం కింద ఉండి వాళ్ళు మాట్లాడాక సమయం ఇస్తారు కాబట్టి మాట్లాడి మాకు ఏ సమస్యలు ఉన్నాయో, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదో మాకు ప్రజలకి అని చెప్పి పోరాడాలండి. అసలు ప్రతిపక్షం అంటే కేవలం ఆయన అనర్హత వేటు తప్పించుకోవడానికి, అంటే ఇంకా జనాలు ఏదో నమ్మేస్తారు, వాళ్ళ సవాల్ విసరగానే వచ్చేసాను అని అనుకుంటారు అని వచ్చండి. ఆయనకి ఉండే అర్హత లేదని ఆయనకు కూడా తెలుసండి. అందుకే 11 నిమిషాల్లో 11 మందిని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ అనర్హత వేటు పడి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తారా లేదా, మీరేమంటారు దాని గురించి? ఇంకెందుకండి, ఇంక అసలు గెలవటం కాదు కదండి, ఇంకా జీవితంలో అసలు వైసీపీ అనేది భూస్థాపితం చేస్తామని ప్రజల కింద నేను చెప్తున్నానండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అంత దుర్మార్గం చేశారు. ఇప్పుడు కూడా ఇంతగా తిరుపతి ప్రసాదాన్ని కల్తీ చేసి మీరు మరి కల్తీ చేయలేదు అని బయట ఇంత మాట్లాడి మీ ఆంబోతులన్నీ అలా రంకెలేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీలో ఉండి మీకు అవకాశం వచ్చిందండి, అసెంబ్లీకి వచ్చి మీరు ఎందుకు నిరూపించట్లేదండి జగన్ గారు? వాళ్ళ టీం అంతా అడుగుతున్నానండి నేను. ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ కూటమి నాయకుల్ని, లోకేష్ గారిని ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ఏంటి, మీరు ఎందుకు నిలదీయలేకపోతున్నారండి? మీరు ఎందుకు ఉండాలి అసెంబ్లీలో? మీకు అవినీతి లేదు అని అన్నప్పుడు మీరు ఉండి నిలదీస్తేనే కదండి మాకు తెలిసేది. జగన్మోహన్ రెడ్డి గారు 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అసెంబ్లీకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు తాజాగా వచ్చారు, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వస్తారు. ఒకవేళ వస్తే ఏమైనా ప్రజా సమస్యలకి సంబంధించిన ప్రయోజనం ఉన్న ప్రయోజనాల మీద ఏమైనా మాట్లాడతారా, లేదా అంటే జస్ట్ సంతకం పెట్టి వెళ్ళిపోతారంటారా? అప్పుడు అసలు వచ్చే అవకాశం ఉందా లేదా? అసలు అప్పుడు కూడా ఇంకా వస్తారని నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే ఆయన అసలు ఏ పదవికి కూడా అర్హుడు అనే పదవి ఆయనకి అసలు వర్తించదండి. అందుకే ఆయన ఇట్లా చేసుకుంటున్నాడు. మళ్ళీ సారి కూడా ఖచ్చితంగా రారని మేము అనుకుంటున్నాం. ఒక ప్రజానికంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాల్లోనే తిరిగి వెళ్ళిపోయారు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా వ్యతిరేకించారు. మీరేమంటారు దాని గురించి? అది చాలా, ఒక ఎమ్మెల్యే అయ్యుండి సభా మర్యాద తెలియకుండా గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద చేసిన వ్యక్తి సభా మర్యాద తెలియకుండా ఎలాగ అలా ప్రవర్తించారనేది ప్రజల కింద మాకైతే అసలు పోయిన గతసారి ఓటేసినందుకు ఇప్పుడు కూడా సిగ్గుపడుతున్నాం అండి. ఈ విషయంలో కూడా సిగ్గుపడుతున్నాం. వచ్చారుగా అద్దంకి సింగడు రాను వచ్చాడు పాను పోయాడు అంటారు సామెత. కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇది కరెక్ట్ గా జరిగింది. కరెక్ట్ గా 11వ తారీఖు 11 మంది ఎమ్మెల్యేలు 11 గంటలకు అసెంబ్లీకి వచ్చారు. 11 నిమిషాలే ఉన్నారు, వెళ్ళిపోయారు. దానికి అద్దంకి సింగడు రాను వచ్చాడు పోను పోయాడు అంటారే, అదేనండి. అసలు జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఎక్కడుంది, ధైర్యం ఎక్కడుంది? ఏదో రావాలి. ఎందుకంటే మన స్పీకర్ గారు గట్టిగా చెప్పారు, రాకపోతే వీళ్ళందరూ సభ్యత్వాన్ని తీసేసేయండి, వీళ్ళందరూ సభ్యత్వాన్ని తీసేయండి, అసలు వీళ్ళు డబ్బులు తీసుకోవాలి ఎందుకు, వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి, ప్రజా సమస్యల పట్ల వీళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి 11 మంది వాళ్ళైనా రావాలి కదా, వాళ్ళు వచ్చి వాళ్ళ పాత్ర పోషించాలి కదా. ఇక్కడికి వచ్చి కనీసం అసెంబ్లీలో తొంగి చూడలేదు, అసెంబ్లీలోకి రావట్లేదు కాబట్టి వీళ్ళని తీసేసేయాల్సిందే. ఇక లేదంటారా వీళ్ళ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసేయని అన్నారని ఆ భయంతో వచ్చారు వీళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలు తీసుకుని అసెంబ్లీకి వచ్చారు. అయితే గవర్నర్ గారి ప్రసంగాన్ని వాకౌట్ చేస్తూ దాన్ని వ్యతిరేకించడం జరిగింది. సభా మర్యాదలు పాటించకుండా గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్? దాని గురించి వాళ్ళకి ఏ మర్యాదలు తెలుసండి? వాళ్ళకి వ్యక్తిని గౌరవించడమే తెలియదు, సభా మర్యాదలు అస్సలు తెలీదు. అది గవర్నర్ అవ్వచ్చు, చంద్రబాబు సీఎం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, స్పీకర్ అవ్వచ్చు, వాళ్ళకి అసలు మర్యాదలు ఇవ్వడమే రాదు, మర్యాదలు పాటించడం అంతకన్నా రాదు. వాళ్ళ గురించి వాళ్ళు ఏదో మర్యాద ఇస్తారని మనం ఎదురు చుట్టం కూడా అనవసరం. ఎందుకంటే వాళ్ళకి సంస్కారం, మర్యాద, సభ్యత, సంస్కారం అన్నది వాళ్ళ ఎవరికి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి సభ్యులకి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్న 11 నిమిషాల్లో ఏదైనా ప్రజలకు పనికొచ్చేదే కానీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పనికొచ్చిన విషయం ఏమైనా చేశారంటారా? అసలు ఏమైనా పనికొచ్చేది మాట్లాడారా? ఏమీ మాట్లాడవచ్చు, సంతకాలు చేశారు, వెళ్ళిపోయారు.
అంతే. మరి ఆ మాత్రం దానికి ఆయన ఎందుకు అసెంబ్లీకి రావడం అంటారు? చెప్పాగండి, స్పీకర్ గారు మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తా అన్నాడు, అందుకని వచ్చాడు ఆయన భయపడి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అనర్హత వేటి నుంచి తప్పించుకోవడానికి, పదవిని కాపాడుకోవడానికి మాత్రమే అసెంబ్లీకి వస్తున్నారంటారా? ఎస్, అందుకే వచ్చాడు. ఇంతకాలం రానాడు, ఇవాళ ఎందుకు వచ్చాడు? అందుకే వచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల మనిషిని, ప్రజాపక్షపాతిని, పాదయాత్రలు చేస్తాను, ప్రజా సమస్యల మీద గొంతిప్పుతానన్నారు కదా, మరి ఆ ప్రజా సమస్యలు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడటం లేదంటారు? అసలు ప్రజా సమస్యల మీద పాదయాత్రలు చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, వాళ్ళకేం సమస్యలు లేవు. ఈయనేదో కొత్త సమస్యలు సృష్టించడమే, ఇదిగో అడ్డమైన ఇష్టం వచ్చారుగా నోరు పారేసుకోవడం, ఆ రకంగా సమస్యలు సృష్టించడమే కానీ ఇక్కడ సమస్యలే లేవు. రేపు ప్రజలు పాదయాత్ర చేయటం ఎందుకండి? ఈయనకి ఏముందని పాదయాత్ర చేస్తాడు ఈయన? పాదయాత్ర చేసినా ఈయనకేదో అందరూ ప్రజలేదో వచ్చి నీరాజనాలు పడతారు అన్నది మాత్రం ఉట్టి కళ్ళ, అంటే వాళ్ళు భ్రమ అన్నమాట. అది ఉట్టి భ్రమే. ఆయనకేమి ప్రజలు వచ్చి నీరాజనాలు పట్టరు. ఆయన పాదయాత్ర చేయడం శుద్ధ వేస్ట్.